ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుట్టు విప్పేందుకు దర్యాప్తును నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. సిట్ నిందితులను ప్రశ్నించడంతో పాటు బాధితుల వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేస్తోంది. అదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకు అడుగులేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు, విచారణ లోతుకి వెళ్లే కొద్దీ సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావుని ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి సరైన సమాధానం లేకపోవడంతో 4సారి కూడా విచారించారు. పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు. అయితే ప్రభాకర్ రావు వ్యవహారంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ప్రభాకర్ రావుకి రిలీఫ్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరనుంది. మరోవైపు కస్టోడియల్ విచారణ కోసం నాంపల్లి కోర్టులోనూ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ DSP ప్రణీత్ రావుని విచారించారు అధికారులు. ఎన్నికల ముందు SIBలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ని ప్రణీత్ రావు లీడ్ చేయడంతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లని ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు పలు ఆధారాల్ని ఆయన ముందుంచి ప్రశ్నించారు. అయితే ప్రణీత్ రావు పలు కీలక డాక్యుమెంట్లు అధికారులకి సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధితుల వాంగ్మూలాల్ని రికార్డ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరో 20 మంది వరకు సాక్షులు తమ వాంగ్మూలాల్ని ఇచ్చారు. మొత్తంగా అమెరికా నుంచి ప్రభాకర్ రావు వచ్చాక స్పీడ్ పెంచిన సిట్ అధికారులు ఎలా ముందుకు వెళతారా అన్నది ఆసక్తికరంగా మారింది.